సార్ నిన్న రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పెట్టి చంద్రబాబు నాయుడు అసలు రైతులకు ఏదన్నా మేలు చేశాడు, ఒక్క పథకం అయినా గుర్తుంటుందా అని చెప్పి ఇక్కడి నుంచి సవాల్ చేస్తానని చెప్పి ఆయన చర్చలకు రమ్మంటున్నాడు. ఈరోజు ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు? సిద్ధం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. బహిరంగ సభలో కూడా అన్ని అబద్ధాలు. పాదయాత్ర చేసినప్పుడు అన్ని అబద్ధాలు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్ని అబద్ధాలు, అసెంబ్లీలో మాట్లాడినవన్నీ అబద్ధాలు. అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాన్ని విధ్వంసం వైపుకు నడిపించి ఇండస్ట్రీస్ మన రాష్ట్రాన్ని నుంచి పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళే విధంగా ప్రవర్తించి ఈరోజు ఏదో గొప్పలు బడాయిలు చెప్పుకుంటా ఉన్నాడు. అబద్ధాలు అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏం సాధించాడు? ఈ రాష్ట్రానికి ఏం సాధించాడు? రైతులైతే గగ్గోలు పెడతా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేసేవాడు లేక, ఒకవేళ మిల్లర్లు కొంటే మద్దతు ధర 1500 1600 ఉంటే 1100కి 1200కి తెగ నమ్ముకుంటా ఉన్నారు. ఒకవేళ అమ్ముకున్న ఆ డబ్బులు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక పక్క రైతాంగం దెబ్బతిన్నారు, ఒక పక్క యువత దెబ్బతిన్నారు, ఉద్యోగాలు పరిశ్రమలు లేక, కంపెనీలు లేక. ఒక పక్క ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి దానికి పన్నులు పెంచేసి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు సాక్షి పత్రిక ఉంది, సాక్షి పత్రిక పెద్ద గాలి పత్రిక. గాలి పోగేసి గాలి వార్తలు రాయడంలో మొట్టమొదటి ఉంటుంది. గాలి నాయకుడులందరూ కూడా సాక్షిలో ఏ వార్తలు అయితే రాస్తారో అవన్నీ కూడా ఆయన ఏదో భగవద్గీత లేకపోతే ఖురాన్ లేకపోతే బైబిల్ లాగా చెప్తూ ఉంటాడు. ఆ పేపర్ చదివి రాసే ప్రతి మాట కూడా అన్ని అబద్ధాల రాతలు, చెప్పేదంతా శ్రీరంగ నీతులు, దూరేదంతా ఏదో అంటారు చూసారా, ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా అబద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే అండి, ఇక్కడ మీ పెనమలూరు నియోజకవర్గంలో ఈరోజు మీరు యుద్ధానికి సై అంటే అధికార పార్టీ వాళ్ళు జోగి రమేష్ గారు అంటే కానీ ఆయన తరపున వాళ్ళందరూ ఈరోజు మీరు కౌరవులతో కలిసి సై అంటున్నారు, మేము అర్జునుడితో కలిసి సిద్ధమని అంటున్నాం అని చెప్పి ఫ్లెక్సీలు వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? ఆడి మొహం ఆడు అర్జునుడు అంటాడు. రైతులపూట ఇసుక దోపటం, లేకపోతే రియల్టర్ల దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొప్పటం, చర్చిలు ఫాదర్లకి అంటే ఓటర్ని ఏ విధంగా దొడ్డిదారిన కొనుగోలు చేయాలనే ఆలోచనలో తప్పితే వీడు సాధించేది ఏమీ లేదు. వీడి ముఖం, వీడు మైలవరం నుంచి తంతే పెడంలో పడ్డాడు, పెడంలో నుంచి తంతే పెనలూరులో పడ్డాడు. ఒక సామంత రాజుల్లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళంతా. డబ్బులు కాజేయండి, మీ ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గాలు దోచుకోండి, ఈసారి మీకు చెడ్డ పేరు వస్తే ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇంకొకటి ఓట్లు వేస్తారు. ఈ విధంగా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ గంజాయి మొక్క తీసుకొచ్చి ఇక్కడ గంజాయి మొక్క నాటితే ఆ గంజాయి మొక్క తులసి మొక్క అవుద్దా? ఎక్కడైనా అదే అవుతుంది. పెడన్లో ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, చెరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దోచుకున్నాడు. ఈయన గారికి చాలా పేరు చాలా బాగుంది అన్ని 2 నియోజకవర్గాల్లో. ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి ఎదవల్ని కనుక తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గంలో ఓట్లు వేస్తే సర్వనాశనం నియోజకవర్గం అయిపోద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.